హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అలానే ఈజీగా అయిపోయే మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఈజీగా కూడా అయిపోతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ తినకపోతే ఇది బెస్ట్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మష్రూమ్స్ తీసుకోవాలండి. మష్రూమ్స్ వచ్చేసి మాకు ఇళ్ళ వైపు వచ్చినాయి, ఇంకా మా అత్త చేద్దాము అనేసి మష్రూమ్స్ అయితే తీసుకున్నారు. దీంట్లో కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుంది, సో 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ బ్లాక్గా ఉన్నప్పుడు అయితే దీంట్లో ఉన్న పైన తోలు ఉండేది కదా, అది లైట్గా మనము నైఫ్తో అంటే వచ్చేస్తుంది. సో ఇది చాలా క్లీన్గా ఉన్నాయి కాబట్టి మేము అవి ఏం తీయట్లేదండి. ఇక్కడ పెద్దవైతే 6 పీసెస్ అయితే చేసుకున్నాము, చిన్నవైతే 4 పీసెస్ అయితే చేసుకున్నాము. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు, సో అందుకోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ రావడం కోసం 6 పీసెస్ అయితే చేసుకున్నాము. చూడండి, కట్ చేసుకొని అన్ని ప్లేట్లో అయితే పెట్టుకున్నాము. మేమైతే కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసాము. మీ ఆప్షన్లో ఉంది, పెద్దగా చేసుకోవాలన్నా పెద్దగా కట్ చేసుకోవచ్చు. మేమైతే మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని సైడ్లో అయితే పెట్టుకుందామండి. తర్వాత మనము కర్రీ కోసం ఆనియన్స్ అయితే తీసుకుందాము. ఆనియన్స్ వచ్చేసి ఇక్కడ మేము 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాము. 3 ఆనియన్స్ తీసుకొని మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాము. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఒక మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే పచ్చిమిరపకాయలు ఇక్కడ 2 తీసుకొని మనము కట్ చేసుకొని పెట్టుకున్నాము. అలానే ఒక 4 కరివేపాకు రెబ్బలు వాష్ చేసుకొని సైడ్లో అయితే పెట్టుకున్నామండి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని అన్ని ప్లేట్లో అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు కర్రీ అయితే చేద్దాము. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము. కర్రీ చేయడం కోసం మనము బాండీ అయితే పెట్టుకుందామండి. బాండీ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము. ఇక్కడ మేము 3 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాము. అలానే 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నామండి. తర్వాత 2 ఎండుమిరపకాయలను మనము కట్ చేసుకొని వేసుకుంటున్నాము. అలానే కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని కూడా మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఆయిల్లో వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము. తొందరగా కుక్ అవ్వడం కోసం కల్లుప్పును అయితే వేసుకుంటున్నామండి. మొత్తాన్ని కలుపుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే మన తొందరగా కుక్ అవుతుంది. ఉల్లిపాయలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఆనియన్స్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనము 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాము. అలానే కర్రీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము ఇక్కడ 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నామండి. ఈ మష్రూమ్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఈ మసాలాస్ అన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసుకుంటున్నాము. మష్రూమ్స్ అన్ని మొత్తాన్ని వేసుకున్న తర్వాత మసాలాస్కి పట్టేటట్టు మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇది కర్రీ అనేది మనకి టోటల్ 10 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ మష్రూమ్ కర్రీలో మనం ఎలాంటి వాటర్ అయితే వేయలేదు, ఎందుకంటే మనము ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఎలాంటి వాటర్ వేయడం అవసరం ఉండదు. చూడండి, ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి వాటర్ అయితే వచ్చేసింది. సో ఆ వాటర్తోనే మష్రూమ్ కుక్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము కలుపుకొని మరో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎక్కువ మసాలాస్ వేయకుండా సింపుల్గా రెడీ అయిపోయి మష్రూమ్ కర్రీ అండి.
మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మష్రూమ్ కర్రీ ఎక్కడ తిన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో మా వదిన చేసిన మష్రూమ్ కర్రీ అయితే తిన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి నాకు మష్రూమ్ కర్రీ అనేది ఫేవరెట్ అయిపోయిందండి. ఫర్దర్ వచ్చే వీడియోస్లో మా వదిన స్టైల్ మష్రూమ్ కర్రీ అనేది కూడా చూపిస్తాము. ఇది వచ్చేసి మా అత్తయ్య స్టైల్ మష్రూమ్ కర్రీ అనమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా కూడా ఉంటుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకేముందండి, లాస్ట్లో కొత్తిమీర పైనుంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ పైనుంచి అయితే వేసుకుంటున్నాము. లెమన్ వేయడం వల్ల టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ కూడా ఉంటుంది. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోబాకండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోబాకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు